హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు కూడా మనం కష్టపడడానికి దేవుడు మళ్ళీ మనకు మరో రోజు ఇచ్చాడు. హిస్టరీ రఫీ సార్ యూనివర్స్లో మీరందరూ వచ్చినందుకు, ఈ క్లాసు మీరు వింటున్నందుకు, ఒక బంగారు భవిష్యత్తు కొరకు మనం ఒక దీర్ఘకాలిక యాత్ర ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ప్రకృతి శక్తులు మనకి సహకరిస్తాయి. కాన్సెప్ట్ బేసిక్ కోచింగ్లో మనం ఉన్నాం. ఇందులో భాగంగా ఏపీ హిస్టరీ చెప్పుకుంటున్నాం. ఈరోజు మనం వేగి చాళుక్యుల ఆర్థిక పరిస్థితుల గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చేయబోయే ముందు మీకు కొన్ని మాటలు చెప్పాలి. అదేంటంటే, ఒక 2 years బ్యాక్ అనుకుంటా, కొండ పొలం అనే ఒక సినిమా వచ్చింది. కొండ పొలం ఆ సినిమా పేరు. అంటే కరువులు కాటకాలు వచ్చినప్పుడు గొర్రెల్ని తోలుకొని సమీప అడవుల్లోకి వెళ్ళి సమీప అడవుల్లో మేపుకొని వర్షాకాలం మొదలైనప్పుడు తిరిగి మళ్ళీ ఆ అడవుల అంచున స్వస్థలాలకి రావడం. దీనిని కొండ పొలం అంటారు. ఎందుకంటే ఒక్క గొర్రెల కాపరులే ఎంత విశాలమైన ప్రాంతానికైనా వలస వెళతారు. వలస వెళ్ళి గొర్రెలే వాళ్ళకి ప్రాణాధారం, వాళ్ళకి ప్రేమ. అలాంటి ఒక కొండపొలం సినిమా మనం చూసాం. హీరో అడవుల్లోకి వెళ్ళి అడవుల్లో గొర్రెల్ని మేపుకుంటూ అడవి యొక్క నిశ్శబ్దతని, అడవిలో ఉన్న చెట్ల రకాలు, జంతువులు ప్రవర్తించే బిహేవియర్లు, ఇవన్నీ ఆ హీరోకి ఆ తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు సెలెక్ట్ అవ్వడానికి తను అనుభవించిన ఈ కొండ పొలంలోని అద్భుతమైన అనుభూతులు, అభిరుచులు, ఇవన్నీ కూడా తనకి కొండ పొలం ద్వారా ఐఎఫ్ఎస్ తను సాధించాడు హీరో. ఇది ఈ కొండ పొలం అనే సినిమాలో. అచ్చం ఈ సినిమా 2 ఏళ్ల క్రితం వచ్చింది. అలానే మనం ఒక నెల క్రితం మనం చూసాం బీర్దేవ్ సిద్ధప్ప అని. ఇతను గొర్రెల్ని కాచుకుంటూ ఆ వృత్తిలో ఉండి ఏ వెనక ముందు ఆధారం లేకుండా తన కుటుంబ సభ్యులతో, తన యొక్క స్నేహితుల సహకారంతో తను 551వ ర్యాంకు సాధించి ఐపీఎస్గా తను సెలెక్ట్ అయ్యాడు. అర్థం అట్లా ధనవంతుల బిడ్డలు ఐఏఎస్ల బిడ్డలే ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్ల బిడ్డలే ఐపీఎస్లు అవుతారు అనే దానికి భిన్నంగా అలాంటి దాన్ని బద్దలు కొట్టి గొర్రెల్ని మేపుకుంటున్న ఒక గొర్రెల కాపరి కుటుంబానికి చెందినటువంటి బీర్దేవ్ సిద్ధప్ప అనే ఒక యువకుడు ఐపీఎస్ని సాధించడం వల్ల భారతదేశం మొత్తం అతని వైపు చూసింది. మిగతా వాళ్ళ వైపు చూడలేదా అంటే, మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ధనవంతులు, వాళ్ళ తల్లిదండ్రులు చదివించుకోగలరు, వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు, వాళ్ళ ఐఏఎస్లు సాధించారు. కానీ దేశం మొత్తం మీడియా అటెన్షన్ పెట్టింది మొన్నటి ఐఏఎస్ రిజల్ట్స్లో, మొన్నటి యూపీఎస్సీ రిజల్ట్స్లో ఎక్కువ బీర్దేవ్ సిద్ధప్ప మీదే. కారణం ఏంటో తెలుసా? ఒక సాధారణ యువకుడు 3rd అటెంప్ట్లో జాబ్ కొట్టడం, అది కూడా అత్యున్నత పోలీసు ఉద్యోగాన్ని సాధించడం. ఐపీఎస్ ఓ జిల్లాకి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అవుతారు, ఆ తర్వాత అత్యున్నత ఉద్యోగం సాధించడం. ఈ సివిల్ సర్వీసు, అబ్బో ఇది మన వల్ల కాదు, మనం దీన్ని సాధించలేము అని తను అనుకోలే. అసలు ఆ ఆలోచనే తనకు రాలేదంటాడు ఆయన. అలాంటి ఒక వ్యక్తి, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన, ఒక గొర్రెల కాపరి, ఒక ఐపీఎస్ సాధించగలిగిందా లేనిది మనం గ్రూప్స్ ఎందుకు కొట్టలేం? తను 3rd అటెంప్ట్లో కొట్టాడు, వదల్లా. అందువల్ల రాత్రి నేను ఒకటి పెట్టాను, అపజయం అని ఫీల్ అవ్వనంత వరకు మీరు ఓడిపోయినట్లు కాదు. అర్థమైందా మీకు? ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి యూపీఎస్సీ ఇంటర్వ్యూ చేసి వచ్చి మళ్ళీ తాను గొర్రెలను మేపుతూ పొలంలో ఉన్నాడంటే ఒక్కసారి అది ఆలోచన చేయండి. అసలు ఇమాజినేషన్లో కూడా ఊహించలేం మనం, ఆ ఊహల్లో కూడా మనం చేయలేం.
ఇంటర్వ్యూ చేసి వచ్చి ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళి చేసి వచ్చి, అంటే 551 ర్యాంక్ కాబట్టి ఐపీఎస్ వస్తుంది, చేసి వచ్చి తను మళ్ళీ గొర్రెల్ని మేపుకుంటున్నారంటే, ఆ పొలంలో గొర్రెల్ని మేపుకుంటుంటే ఊరోళ్ళు పరిగెత్తుకెళ్ళి నీకు ఐపీఎస్ వచ్చిందని ఆయన భుజాన్ని ఎత్తుకుంటే, ఆయన గొర్రెను తన భుజాన్ని ఎత్తుకుని నిలబడినటువంటి ఒక సామాన్యమైనటువంటి యంగ్ కుర్రాడు బీర్దేవ్ సిద్ధప్ప అనే అతను ఎంత గొప్ప విజయాన్ని సాధించాడు. 10 మందికి స్ఫూర్తి అవ్వాలంటే, నీ వాల్యూ పెరగాలంటే నువ్వు కష్టపడాల్సిందే. నీ వాల్యూ పెరగాలంటే నువ్వు కష్టపడాల్సిందే. అదృష్టం ఓకే, కానీ కష్టం కూడా కీలకం. ఒక్కసారి తనని స్ఫూర్తిగా తీసుకోండి. తననే ఎందుకు మీడియా మొత్తం కూడా అటెన్షన్ చేసింది, తననే మీడియా మొత్తం మనకి ఎందుకు చెప్పింది అంటే, తను సాధించాడు కాబట్టి, తనది ఒక పోరాటం చేశాడు కాబట్టి. ఒక పల్లెటూళ్ళ నుంచి, ఒక పొలాల నుంచి, ఒక గొర్రెలు మేపుకునే దశ నుంచి తను ఐపీఎస్ వరకు వెళ్ళగలిగాడనంటే అతనిలో ఏకాగ్రత, పట్టుదల, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివిటీ కాదు, పాజిటివ్ ఎనర్జీ, ఇవన్నీ అతనిలో ఉన్నాయి. అందువల్లే తను కొండ పొలానికి వెళ్ళినా తను ఐపీఎస్ ఈరోజు సాధించాడు. ఊరు పండగ చేసుకున్నారు. ముఖ్యమంత్రులు సైతం తనకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఇంకా ఆనందంలో ఆయన సంతోష డోలికల్లో ఉన్నాడు. ఆయన అది ఎంత గొప్ప అచీవ్మెంట్ అది. ఒక సామాన్య యూత్ అంత అచీవ్మెంట్ చేయగలిగాడు. ఒక్కసారి ఆలోచించండి, మీరెందుకు చేయలేరు? ఇతన్ని స్ఫూర్తిగా తీసుకోండి. బీర్దేవ్ సిద్ధప్పని స్ఫూర్తిగా తీసుకోండి. మీరు ఎందుకు సాధించలేరు? ఈ ప్రిపరేషన్ అనేది కంటిన్యూటీ ఉండాలి. ఈ ప్రిపరేషన్లో మనం ఉండాలి. ఈ ప్రిపరేషన్ అనేది కంటిన్యూటీ ఉండాలి. ఈ ప్రిపరేషన్లో మనం ఉండాలి. మన మైండ్ అందులోనే ఉండాలి. అర్థమట్లే? నేను అనేది ఏంటంటే, ఎంతైనా మనకి వయసు ఉంది, శక్తియుక్తులు ఉన్నాయి, ఏం పర్వతాలు మోయాల్సిన అవసరం లేదు, కూర్చొని చదవడమే, మనం చదవగలం, ఆ శక్తియుక్తులు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎందుకు మనం నెగిటివ్ ఎనర్జీ వైపు వెళ్ళడం, నెగిటివిటీ వైపు వెళ్ళడం? ఒకసారి ఆలోచన చేయండి. నేను అనేది ఏంటంటే, మనం అనుకుంటే అది అవుతుంది. కొంత టైం పట్టవచ్చు, కొంత టైం అయితే పట్టవచ్చు, కానీ మనం అనుకున్నది ఖచ్చితంగా అవుతుంది. అప్పటి వరకు నీ జర్నీ సాగాలి. కొండపొలం లాగా నీ జర్నీ సాగాలి. ఆ జర్నీ క్రమశిక్షణతో ఉండాలి, ఏకాగ్రతతో ఉండాలి, లక్ష్యం కొరకే ఆ జర్నీ సాగాలి. ఇప్పుడు మొన్న గ్రూప్ 2లో మీలో నుంచే కదా ఓ 2000 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళింది. మీలో నుంచే కదా. ఏదో చిన్న పొరపాట్లు మీరు చేశారు, అంత మాత్రం చేత మేము పనికిరాము, అబ్బే మేము అట్లా లేదు, మా వల్ల కాదు, ఇక వేస్టు అని మనల్ని మనం చిన్నబుచ్చుకోవడం, వ్యవస్థను తిట్టడం, అదొట్లా కోచింగ్ చెప్పే సార్లను తిట్టడం, కోచింగ్ ఇన్స్టిట్యూట్లను తిట్టడం, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఎదుటోళ్ళ మీద వేసేయడం, ఎదుటి వ్యవస్థల మీద వేసేయడం, ఇది పోటీ పరీక్షలకి సూటు కాదు. అర్థమవట్లా? మనం చదవాల్సిందే. మేము కూడా జాబ్ కొట్టాంగా. మా టైంలో విపరీతంగా ఉండేది. సాఫ్ట్వేర్ లేదు, పాడు లేదు. మా టైంలో ఏముంది? మా టైంలో ఏమీ లేదు. వస్తే జాబు, లేకపోతే వ్యవసాయం. ఇలాంటి సిచ్యువేషన్లో కొన్ని లక్షల మంది ఆ రోజు కూడా అప్లై చేసేవాళ్ళు. మరి వాటిలో నుంచి మేము వచ్చాంగా, మేము ఒక జాబ్ కొట్టి వచ్చాం కదా మేము. నేను చెప్పేది అదే మీకు. మీరు ముందు పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవాలి. నెగిటివ్ ఎనర్జీలోకి వెళ్ళిపోయారా, నెగిటివ్ ఫ్రెండ్స్లోకి వెళ్ళిపోయారా, నెగిటివ్ వాక్యాల్లోకి వెళ్ళిపోయారా, నెగిటివ్ ప్రచారం చేసే వాళ్ళల్లోకి మీరు వెళ్ళిపోయారా, ఆ గ్రూప్లో మీరు చేరారా, ఇక అంతే. ఆ తరువాత మీరు ఎంత కష్టపడ్డా కానీ జాబు రాదు. మీ మైండ్ అంతా నెగిటివిటీ నిండి ఉంటుంది. కాబట్టి దాని నుంచి మనం మానసికంగా బయటకు వస్తే మనకు జాబ్ వస్తుంది. బీర్దేవ్ సిద్ధప్పని ఒక్కసారి ఉదాహరణగా తీసుకోండి. వాళ్ళ మామ ఎల్లప్ప గారు ఊరూరు పండగ జరుపుతున్నారు ఇప్పటికీ. ఇట్లా మా మేనల్లుడు ఇది అయ్యాడు, మా మేనల్లుడు ఐపీఎస్ అయ్యాడు అని. వాట్ ఏ వండర్ సిచ్యువేషన్ దేర్. మీరు కూడా అవుతారు. ప్రయత్నం చేయండి. వయసు ఉంది, చదువుకునే టైం ఉంది, ప్రయత్నం చేయండి. తర్వాత సంగతి తర్వాత. ఏదో ఒకటి పొలమో పుట్రో ఉందే, ఏదో ఒక బిజినెస్ ఉందిలే, అది ఏదో ఒకటి చేసుకుని బతుకుతాం. తర్వాత సివిల్ సర్వీస్ రాద్దామంటేనే మనం భయపడి చేస్తుంటిమి. గ్రూప్ 1 రాద్దామంటేనే మనం భయపడుతుంటిమి. మీరు అనొచ్చు వ్యవస్థల్లో లోపాలు ఉన్నాయి కదా సార్ అని. ఆ లోపాలు సరిదిద్దడానికి ప్రభుత్వాలు ఉన్నాయి, ఎంక్వైరీలు వేసినాయి, అవి జరుగుతున్నాయి.
మీ అన్ని ప్రభుత్వాలు చూసుకుంటాయి. మీరు చేయాల్సింది ఏంటి? ఇదే కదా, మీరు ప్రిపరేషన్ చేసుకోలేదా? సబ్జెక్టుని ఏకాగ్రతతో చిన్న పిల్లల్లాగా కూర్చొని ఏకాగ్రతతో సబ్జెక్టుని చదవాలి. ఒక 1 ఇయర్ పోనీయండి బేసిక్ కోర్స్కి, 1 ఇయర్ చదవండి బేసిక్ కోర్స్కి, 1 ఇయర్ విషయాలన్నీ తెలుసుకోండి. తర్వాత పరీక్షలు రాదురు కానీ నోటిఫికేషన్ ఎప్పుడు అది వచ్చింది, ఉద్యోగాలు తీసుకుని వెళ్ళిపోయింది, మనం ఆడే మిగిలిపోతాం. ముందు మనం చేయాల్సిన మన ప్రయత్నం మనం చేస్తున్నామా? మనం సంపూర్తిగా తెలుసుకోగలుగుతున్నామా? సబ్జెక్ట్ సరిగ్గా కరెక్టు మెంటార్ దగ్గర మనం వినగలుగుతున్నామా? ఎవరు బాగా చెబుతారు, ఎవరు చెప్పరు, ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతున్నామా? మనకు నాలెడ్జ్ వచ్చింది కదా, వయసు వచ్చింది కదా. అందువల్ల నెగిటివ్ ఎనర్జీని దూరంగా నెట్టిపడేసి పాజిటివ్ ఎనర్జీతో ప్రిపేర్ అయితే సిద్ధప్పలాగా మనం కూడా జాబులు కొట్టి సెటిల్ అవుతాం లైఫ్లో. మాకు కూడా ఎవరో రోల్ మోడల్ ఉండే, అందువల్లే మేము ఆ ఉదాహరణగా తీసుకుని మేము ప్రిపేర్ అయ్యి మేము జాబులు కొట్టాము. ఉంటాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. థ్యాంక్ యూ.